ఏంటి ఈ మధ్య బాత్రూమ్ గోడలు అవి దూకుతున్నావు? ఈ అలవాటు ఎప్పటి నుంచి వచ్చింది? స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో 2 రేఖలు ఇలా దూకుతున్నాయి. సుహాస్, అవునక్క. ఇలా ఎప్పుడూ లేదే. అంతకుముందు నేను అంబాజీపేట అప్పుడు కూడా వచ్చి నన్ను కలిసావు. అప్పుడు నేను చూసినప్పుడు ఈ గోడలు దూకేటువంటి రేఖ నాకు కనపడలేదు. ఈసారి ఎందుకు ఇలా? సరే, నువ్వు ఆలోచించు, ఏమైనా చెప్తావా? ఈ సినిమాలో దూకాల్సి వచ్చింది అక్క. ఈ సినిమా వల్ల చూసావా, సినిమాకి రేఖలు ఎలా మారిపోతూ ఉన్నాయో. ఏది ఈయన రేఖ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బాబు ఒకసారి చెయ్యి చెప్పు. థ్యాంక్స్, ఐ హ్యావ్ ఇట్. అమ్మో, మొత్తం ఇందులో రేఖలన్నీ కూడా బేబీ రేఖలు అయ్యాయి. అంటే బిగ్ రేఖలు ఉండాలి కదా, అన్ని రేఖం బేబీ రేఖలు, చిన్న రేఖలు అయ్యి మొత్తం రూపాంతరం చెందుతూ ఉన్నాయి. అంటే బేబీ ప్రభావం అనుకుంటాను ఇది. అంటే అక్కడే కాకుండా ఈ సినిమాలో కూడా ఒక బేబీ మళ్ళీ అదే వెంటబడి